వెల్కమ్ టు V9 న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ఆ పార్టీ ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టి ఇంకా ముందు దూసుకెళ్ళిపోతుంది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది. ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, రానున్న రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు దూసుకోవడం ఖాయం. రాష్ట్రం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ రాష్ట్రం చేసే సత్తా మనం చేస్తాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 1982 మార్చి 29న అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల నివాసాల దగ్గర ప్రారంభమైంది. ఆ రోజు మేము ఒక విద్యార్థిగా పాల్గొన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఒకే ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా వెళ్ళాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, పౌరుల హక్కుల కోసం పనిచేయాలని చాలా స్పష్టంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు విశాఖపట్నంలో బివి రామ్ గారు తెలుగు శక్తిని చేస్తున్న దీన్ని మేము చాలా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు అన్నగారు సినీ నటుడిగా ఆయన జీవితం ప్రారంభించి మరి ప్రజల్లో, తెలుగు ప్రజల్లో భగవంతుడి స్థాయికి వెళ్ళాడు. అయితే ప్రజలకి ఏదో చేయాలి, వారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, నన్ను ఇంత గౌరవిస్తున్నారు, ఈ రాష్ట్రంలో తెలుగు వారికి ఒక గుర్తింపట్టు లేకుండా మద్రాసీలనే పిలువబడే ఆ రోజుల్లో ఆయన చాలా ఫీల్ అయ్యి తెలుగు వారికి నేను న్యాయం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు మార్చి 29వ తేదీన మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నేను ఉన్నాను, మీకు తెలుగు వారికి అండగా ఉంటానని చెప్పి నాడు 35 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో కోల్దోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ దక్కుతుంది. అలాంటి మహానుభావుడు మరి నాయకత్వంలో మేము మరి 40 సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తగా మరి గర్వంగా పార్టీకి సేవ చేస్తున్నాను. ఆ అదృష్టం మాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఒక తెలుగుదేశం కార్యకర్తకు ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం కార్యకర్త నేను దమ్మున్నవాడని చెప్పుకునే మరి అవకాశం ఇచ్చిన నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్దలు మరి బివి రామ్ గారు తెలుగు శక్తి అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 43 సంవత్సరాల క్రితం అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు కూడా ప్రజల్లో బడుగు బలహీన వర్గాల పార్టీగా, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి మరియు మైనార్టీలకి అందరికి కూడా అండదండలుగా ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే సంక్షేమము అనే పదాన్ని అన్నగారు తీసుకొచ్చారు. దాన్ని మరి తర్వాత వచ్చిన తరాలు కంటిన్యూ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా ఫలాలు అందుతున్నాయి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలందరికీ కూడా మరి అన్నగారు పెట్టిన ఈ కార్యక్రమాలు పుణ్యమే అని నేను భావిస్తూ 43 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ కార్యకర్తలుగా మేము ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా మీడియా సోదరులందరికీ కూడా కవర్ చేస్తున్నట్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్తే.